వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎలక్షన్లకు ముందు చేసిన తప్పే మళ్ళీ ఇప్పుడు ఏమైనా చేయబోతున్నారా? ఆ ఘోరమైన తప్పు అంటే ఆంధ్రజ్యోతి కథనంలో ఈరోజు బ్యానర్ ఐటమ్గా చూసి ఉంటారు. చాలామందికి ఆయన రాజకీయంగా అగమ్య గోచరంగా మార్చారు వాళ్ళ భవిష్యత్తునే. వాటిలో అన్నీ వాస్తవాలు కాకపోయినా ఒక విషయం మాత్రం ఒక 10 డేస్ నుంచి ఈ విడదల రజని అని మాజీ మంత్రి గారిని తిరిగి ఇంకొక నియోజకవర్గానికి మార్చబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే వార్త వచ్చినప్పుడు అనుకున్నాం, అసలు ఇప్పుడల్లా ఎన్నికలు లేవు, ఎందుకు ఈ అనవసరం మార్పులు చేర్పులు జంజాటం తప్పితే అని చెప్పి ఇప్పుడు ఈ వార్త కూడా వచ్చింది కాబట్టి ప్రచురించారు కాబట్టి మనం మాట్లాడుకోవచ్చు. విడదల రజనీ గారిది మన చిలకలూరుపేట, ఆమెను గుంటూరుకి పంపించటము కేవలం ఈ ఓటర్ లిస్టులో ఆ ఎంపీ తాలూకు కేటగిరీలో పార్లమెంటు సెగ్మెంట్లో ఇది కూడా ఉంది కాబట్టి అక్కడికి పంపిస్తాను. ఇవన్నీ అంత రాజకీయంగా ఏంటంటే కలిసి వచ్చే పరిణామాలు కాదు ఎవరికైనా కూడా. మనం ఖచ్చితంగా ఓడిపోయే లిస్టులో ఫస్ట్ నరసరావుపేట ఎంపీ సీటే ఉంటుంది అని అనిల్ కుమార్ యాదవ్ తీసుకొచ్చినప్పుడే చెప్పాం. మీరు ఆ 2024 ఎన్నికలకి ముందు వీడియోలు కనుక మన పాతవి మీరు చూడగలిగితే అందులో క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది ఫస్ట్ సీటు ఓడిపోయేది ఇదే. లేకపోతే కాస్త కూస్తో నరసరావుపేట నియోజకవర్గంలో లావు కృష్ణదేవరాయలు బాగా పనిచేశాడు కాబట్టి దానిని తీసుకొచ్చి తన అంతేవాసి అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ తీసుకొచ్చాడు నిల్చోబెడితే జనాలందరూ పిచ్చోళ్ళ ఓట్లు వేసేయటానికి అని. సరే ఈ ఒక్క సీటే కాదు అన్ని చోట్ల ఓడిపోయారు కాబట్టి దాని గురించి పట్టించుకోకర్లా. నేను గెలిచినా ఓడినా ఏడైనా ఆఫీస్ పెట్టుకుంటా అన్న ఆ అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు నర్సరావుపేటలో కనపడ్డు. కుల సంఘాల మీటింగులకి కుల భోజనాల్లో భారీ భారీ డైలాగులు వేస్తే సరిపోయిందే, కనపడాలిగా. అంటే మార్పే అని అర్థమైపోయింది కదా మళ్ళీ ఎన్నికలకి. ఎప్పుడో 29 ఎన్నికలు ఉంటే ఈ ఒక 6 నెలల ముందో 7 నెలల ముందో సర్వేలు చేయించుకుంటారు. ఇప్పుడే ఎందుకని ఆంధ్రజ్యోతి కూడా ఆశ్చర్యపోతూనే రాసుకొచ్చింది మళ్ళీ. కాబట్టి దీన్ని ఏం పూర్తిగా నమ్మక్కర్లా. బట్ కొంత అయితే ఇప్పుడు ఆమెను రేపల్లెకి మారుద్దాం అనుకోవటము ఎందుకు? చిలకలూరుపేటకి రేపల్లెకి ఎంత దూరం ఉండి ఉంటుంది? అంటే మన కులాలు అక్కడ ఉండిపోతే సరిపోద్దా? అసలు రేపల్లె కదా అంబటి రాంబాబు గారిది. ఒక్కసారి ఎమ్మెల్యే పోటీ చేసి గెలిచాడు, తర్వాత ఇంకా ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. ఆయన గుంటూరులో ఉన్నారు, ఆయన సత్తబండ్లకి పంపించారు, గెలిచాడు, తర్వాత ఓడిపోయాడు. ఏదైనా ఉంటే ఈ చుట్టుపక్కలే ఉంటుంది. ఏమన్నా తీసుకొచ్చి గుంటూరు నుంచి రేపల్లె నుంచి సికింద్రాబాద్ కూడా పంపిస్తారా ఏంటి? ఆలోచన మానుకోవాలి. అలాంటి అవతల వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీస్తాయి ఈ ఆలోచనలు, ఈ పనులు. పార్టీ అధినేత ఏం చెప్తే అది చేయాలి, పార్టీ స్టాండ్ ఇది ఓకే. ఏ పార్టీలో అయినా ఇలా ఉంటే ఈ అభ్యర్థులు చితికిపోతారు. అందుకనే ఇది ఘోరమైన తప్పిదాలు అంటారు వీటిని. మీరు ఒక సీటు కిందే అనుకుంటారు ఇలాంటివి. ఇంకా కొడాలి నాని గారి గురించి చెప్పి ఆయన 6 నెలలు తర్వాతే పనిచేస్తానని ఓపెన్గా చెప్పాడు. దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీని ఆయన్ని పిలిపించి మాట్లాడారు కాబట్టి ఇంకా నువ్వు ఇంట్లో ఉంటే కుదరదమ్మా, నువ్వు బయట తిరగాల్సిందే అని చెప్పి ఉంటారు. లేదన్నా నేను ఇప్పుడు చేయలేను అని చెప్పి ఉండొచ్చు. సో నేను వేరే వాళ్ళని పెట్టుకుంటా అంటారు, పెట్టుకోండి అంటారు. సింపుల్గా జరిగిపోతాయి ఇవన్నీ. బయటకు కనపడవచ్చు, కనపడపోవచ్చు. కానీ గుడివాడకు సంబంధించి ఆయన వచ్చి నేను చూసుకుంటాను పార్టీని అంటే అడ్డం పెట్టరు ఎవరు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినంతవరకు. ఇక దేవినేని అవినాష్ అంటే వరుస ఓటముల్లో ఉన్న యువకుడిని నువ్వు ఎమ్మెల్యేగా పలానా చోట చేయాలి, చెయ్యకూడదు అనే అడ్డంకులే ఉండవు. విజయవాడ నియోజకవర్గాల్లో ఎక్కడైనా ఆయనకి గెలిచే ఊపు వస్తే గెలిచిపోతాడు. ఇవన్నీ ఏంటంటే వైఎస్ఆర్సీపీ గెలవాలి అని జనం అనుకుంటే ఎవరు ఎక్కడి నుంచి నిలబెట్టినా గెలుస్తారు. కానీ నియోజకవర్గాల్ని మారుస్తూ ఇప్పుడు ఎంపీగా నువ్వు పోటీ చేయంటే విజయవాడలో ఎంపీగా పోటీ చేసి గెలిచేది ఎప్పుడు? ఎలా గెలుస్తారు? ఎంతెంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఖర్చు పెట్టి ఇప్పుడు జుట్టు పీక్కుంటున్న కేసినేని శివనాథ్ పరిస్థితి ఏంటి? తాను ఎవరికైతే డబ్బు ఖర్చు పెట్టానని చెప్తాడు అతనే ఆయన మీద ఆరోపణలు చేస్తుంటే ఇప్పుడు ఎంపీగా గెలిచిన ఆనందం మాత్రం ఎక్కడ ఉంటుంది? ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి చివరికి మళ్ళీ సంపాదించుకోవాలి. సంపాదించుకునే క్రమంలో జనం చేత చిత్కారాలు పొందాలి. అందుకనే ఎంపీగా పోటీ చేయడం వద్దులే అనుకుంటారు. ఎమ్మెల్యేగా అయినా అదే పరిస్థితి ఉంటుంది. కానీ ఎప్పుడో జరిగే దాని గురించి ఇప్పటి నుంచే మనం పిత్తలాటకాలు ఎందుకు పెట్టుకోవాలి? ఈయన రాశాడు, ఈయన రాసిన కథనంలో ఎవరి పేర్లు ఉన్నా లేకపోయినా
ఇంకా అంబటి రాంబాబు, కాసు కృష్ణారెడ్డి కొడుకు మహేష్ రెడ్డి, ఇంకా అక్కడ ఓడిపోయిన కేతిరెడ్డి, వీళ్ళందరి పేర్లు కూడా రాయాలి. రాస్తాడేమో సిరీస్గా. మరి అసలు వీళ్ళందరికీ తెలియంది ఏంటంటే తెలియనట్టు నటించడం. జగన్మోహన్ రెడ్డికి ఓటమే పెద్ద షాకు. మనం ప్రతి వీడియోలో చెప్తాం. ఇక అలాంటప్పుడు ఏ క్యాండిడేట్ ఎక్కడ పెట్టాలి ఇవన్నీ అందుకు పార్టీ కార్యక్రమాలను నడిపించడానికి ఆర్థికంగా అండదండలు కాస్త జనాల దగ్గర డబ్బులు ఖర్చు పెట్టగలిగే లీడర్ల కోసం వేట అయి ఉంటుంది ఇది. అంతేగాని ఇంకోటి కాదు. మనం అప్పట్లోనే ఒక వీడియో చేసాం, ఒక యువకులంతా రావాలి, మీరు ముందుకొచ్చి తీసుకోవాలి, ఈసారి ఎమ్మెల్యే టికెట్లు ఇదంతా ఏంటంటే పార్టీలో ఊపు తెచ్చే కార్యక్రమం. అంతేగాని నిజంగా ఆ సమయానికి వచ్చేసరికి విజయసాయి రెడ్డి గారు అప్పుడు 2019లో చెప్పారు, అన్నీ మనం అమర్చి కూర్చుంటే అమ్మొచ్చి చేయి పెట్టినట్టు అంతా మేము చూసుకుంటాం, అంతా మాదే అని బీజేపీ వాళ్ళు మోడీ అంటే కుదరదు అన్నట్టు. ఇక్కడ అన్ని యువకులందరూ జగనన్న అని చించేసేసుకొని వెళ్ళిపోయి 4 దెబ్బలు తిని బయట కార్యక్రమాలు చేసి వచ్చేసేసి చివరికి ఎమ్మెల్యే సీట్లు తీసిపోయి ఎవరికో ఇచ్చేస్తారు. వీళ్ళు జై జగనన్న అనుకుంటూ తిరగాల్సి వస్తుంది. అంటే పార్టీలు ఎలా ఆశలు పెడతాయి లీడర్లకి, క్యాడర్కి అనడానికి ఇవన్నీ ఉదాహరణలు కాలక్రమంలో జరిగినాయి. ఇప్పుడు మరి ఈ మార్పులు అంటే చెప్తున్నాం కదా, ఘోరమైన తప్పిదాలని రిపీట్ చేయాలని ఎవరు అనుకున్నారనుకోండి, కాలం కలిసి రాకపోతే మరొకసారి వగస్తూ కూర్చోవాల్సి వస్తుంది.